హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కోసము కరెక్ట్‌గా ఎలా చేసుకోవాలి, మనకి ఎలా చేస్తే సేమ్ ఫంక్షన్‌లో లాంటి, పార్టీలో లాంటి తిన్న టేస్ట్ వస్తుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మంచి డిజర్ట్ తిన్నామనే ఫీలింగ్ మీకుండాలి అంటే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 లీటర్ వరకి మిల్క్‌ని వేసుకోవాలి. 1 లీటర్ అంటే మనకి ఇది జనరల్‌గా మన మెజర్‌మెంట్ కప్స్ ఉంటాయి కదా! దీంతో 4 కప్స్ వేస్తే 1 లీటర్ అవుతుంది. ఇక నేను మార్నింగ్ వేడి చేసిన పాలనే వాడుతున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా పాలను తీసుకున్నట్టయితే ఓ 5 నిమిషాల పాటు మరిగించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్‌ని వేసుకుందాము. షుగర్‌ని లీటర్ పాలకి పావు కేజీ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. దానికన్నా ఎక్కువ తినాలనుకున్నా, లేదు తక్కువ స్వీట్‌నెస్ ఇష్టపడే వాళ్ళైనా గానీ పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది మీ ఇష్టం ఉంటుంది. లీటర్‌కి పావు కేజీ షుగర్ వేస్తే పర్ఫెక్ట్‌గా స్వీట్‌నెస్ సరిపోతుంది. ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత దీన్ని మరగనివ్వండి. ఓ 10 నిమిషాలు మరుగుతాయి. ఈలోగా కస్టర్డ్ ప్రిపరేషన్ చేసుకుందాము. ఒక హాఫ్ కప్పు పాలను తీసుకొని అందులో 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. మనం లీటర్ పాలు తీసుకున్నామంటే 4 స్పూన్స్ సరిపోతాయి. పావు లీటర్‌కి ఒక స్పూన్ చొప్పున 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా పాలల్లో వేసుకున్న తర్వాత ఏ మాత్రం కూడా ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఇది ఇలా ఓ 2-3 మినిట్స్ కలుపుకుంటే అందులోని చిన్న చిన్న ఉండలనేటివి పాలతో పాటు కరిగిపోతాయి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోగా మనకు పాలనేది నెమ్మదిగా వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. ఇలా పాలు వేడెక్కుతున్నప్పుడు కంటిన్యూయస్‌గా ఒక 5 మినిట్స్ పాటైనా కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే అప్పుడప్పుడైనా మధ్యలో ఓసారి కలుపుతూ ఉండాలి. పైన మనకి మిల్క్ లేయర్ ఫార్మ్ అవుతుంది కదా! అలా లేయర్ ఫార్మ్ అవ్వకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అలా లేయర్ ఫార్మ్ అయిందంటే కస్టర్డ్ టెక్స్చర్ అనేది పోతుంది. సో, ఇలా లేయర్ ఫార్మ్ అవ్వకుండా కలుపుకుంటూ ఇలా బుడగలు వచ్చేంత వరకి మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా బుడగలు రావడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇది మనం ఆల్రెడీ పొద్దున వేడి చేసుకున్న పాలే కదా! తక్కువ బుడగలు వచ్చేంత వరకు మరిగించుకున్నా సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో పాలను కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. పాలు ఒక్కొక్కసారి అడుగు పడుతూ కూడా ఉంటాయి. అలా అడుగు పట్టకుండా ఉండాలి అన్నా కూడా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఇందులో వేసుకుందాము. మనం కస్టర్డ్ పౌడర్‌ని ఇందులో వేసుకునేటప్పుడు ఈ మిక్చర్‌ని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా పాలతో బాగా కలుపుకుంటేనే కింద అనేది ఉండలు లేకుండా ఉంటాయి. ఈ కస్టర్డ్ పౌడర్‌లో కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా! అది కిందకి పట్టేస్తుంది. అందుకని కంపల్సరీ కూడా కలుపుకున్న తర్వాతనే పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలల్లో వేసుకున్న తర్వాత చూసారు కదా! వెంటనే చిక్కబడిపోతాయి పాలనేవి. ఇలా ఓ నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. బుడగలొచ్చేదాకా మరిగించారంటే మనకి పుడ్డింగ్ చేసుకుంటాం చూడండి అలా గట్టి పడిపోతుంది. అందుకని పోసిన వెంటనే ఓ 2 మినిట్స్ తర్వాత కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసి ఓసారి బాగా కలపండి. టేస్ట్ బావుంటుంది. నచ్చకపోతే వదిలేసేయండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇలా ఓ 5 మినిట్స్ పాటు కలుపుతూ చల్లారి పెట్టుకున్నామంటే త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఓ 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉన్నాదంటే చల్లబడిపోతుంది. సరిపోతుంది చల్లదనం అనేది. ఇలా 3 అవర్స్ తర్వాత చూసారుగా టెక్స్చర్ అనేది ఇలా చిక్కబడుతుంది. ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన ఫ్రూట్స్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏవైతే ఇష్టంగా తింటారో వాటన్నిటిని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇక్కడ నేను యాపిల్, బనానా, పొమగ్రానేట్ అలాగే బ్లాక్ గ్రేప్స్ వీటిని మాత్రమే వాడుతున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్‌ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసుకున్న తర్వాత అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. మనం ఎన్ని ఫ్రూట్స్ వేసినా కానీ అవన్నీ ఇలా పైకి తేలుతాయి. అడుగున ఏమాత్రం కూడా ఉండవు. అందుకని మనం తీసే ప్రతిసారి కూడా ఇలా అడుగు నుంచి బాగా కలుపుకుంటూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత సర్వింగ్ చేసే కన్నా ముందు కాస్త టూటీ ఫ్రూటీస్ అలాగే కొన్ని కాజులని ఇలా చిన్నగా క్రష్ చేస్తూ ఇందులో వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నామంటే కస్టర్డ్ అనేది రెడీ. ఇంకాస్త చల్లగా తినాలనిపించినా కానీ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మరోసారి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కస్టర్డ్ అనేది రెడీ. చూసారు కదా! మనకి ఫ్రూట్స్ అనేది కొంచెం వాటర్‌ని రిలీజ్ చేస్తాయి. ఒక 1-2 అవర్స్ తర్వాత మనకి కస్టర్డ్ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది. అందుకే మనం ముందుగా కొంచెం థిక్‌గా చేసుకుంటేనే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది ఉంటుంది. చూసారు కదా! ఈ సింపుల్ రెసిపీని, టేస్టీ డిజర్ట్‌ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా అమ్మతో వంట ఛానల్‌ని ఓసారి విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.